రైతులందరికీ ఉపయోగపడేలా రైతు కల్లాల నిర్మాణం కోసం పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. బిక్కనూరు మండలంలోని కాచాపూర్, పెద్దమల్లారెడ్డి, భాగిర్తిపల్లి, బస్వాపూర్, సిద్దిరామేశ్వర నగర్, బిక్కనూర్, రామేశ్వరపల్లి, తిప్పాపూర్, లక్ష్మీదేవనపల్లి, జంగంపల్లి గ్రామాల్లో పర్యటించి రైతు కల్లాల నిర్మాణంపై గ్రామస్తులతో మాట్లాడారు. ఈ నెల 12 వరకు గ్రామస్తులంతా రైతు కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, కల్లాల నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని కోరారు. సుమారు 80 కోట్ల వరకు కల్లాల నిర్మాణానికి వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. రైతు కల్లాలు లేక పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వర్షాలకు ధాన్యం కొట్టుకుపోవడం, ధాన్యం నల్లబడడం జరుగుతుందని తెలిపారు. చెప్పిపోయిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, చూసిపోయిన అధికారులు బాగానే ఉన్నారు, తూకం కట్ చేసిన రైసు మిల్లర్లు బాగానే ఉన్నారు, కానీ కష్టపడి పండించిన రైతులే సమస్యల్లో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి సమస్యలు రైతులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి ప్రతి గ్రామంలో 3 ఎకరాలలో కల్లాల ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కరెంటు కనెక్షన్, బోరు, వాటర్ ట్యాంక్, ఫ్యాన్లతో కూడిన షెడ్డు, ఒక రూమ్ ఏర్పాటు చేసి అందులో టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచేటట్లు చూస్తానని తెలిపారు. రానున్న దసరా వరకు అన్ని వసతులతో కూడిన రైతు కల్లాలను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఊరికి వచ్చి మీటింగ్ పెట్టలేదు, కారణం గౌరవం అంతే, ఇంకోటి వేరే ఉద్దేశం ఏం లేదు. తను ఉన్నప్పుడు అట్లా వచ్చి మాట్లాడడం అనేది సభ్యత కాదు. కాబట్టి గోవర్ధన్ గారు ఉన్నారని చెప్పేసి నేను రాలేదు, ఎందుకంటే ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి అక్కడ మాట్లాడము మర్యాద కాదని అనుకున్నా. కాబట్టి ఆ గౌరవంతో రాలేదు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కాబట్టి గెలిచిన తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చినా కాబట్టి మీ అందరినీ నేను 10-20 ఎక్కువ ఉండరేమో అనుకున్నా, కానీ చాలా మంది ఉన్నారు. చాలా సంతోషం. నేను వచ్చింది ఇవాళ ఈ రైతు కల్లాల ఏర్పాటు గురించి మాట్లాడనీకి వచ్చినామన్నా. రెండోది నీటి సమస్య ఏదైనా ఉంటే మాట్లాడిపోదామని. మూడోది ప్రజాపాలనలో దరఖాస్తులు ఏవైతే తీసుకురో వాటి గురించి మాట్లాడిపోదామని వచ్చినాం. ఇవాళ రైతు కళ్ళము మనం 3 ఎకరాలు సీసీ కళ్ళం వేద్దామనేది అప్పుడు ఎలక్షన్ టైంలో పుస్తకాలు పంచినప్పుడు ఇక్కడ అందరికీ కూడా చెప్పినాం. సీసీ కళ్ళము 3 ఎకరాలలో వేస్తూ దానితో పాటు ఒక 50 మంది పడుకుంటట్టు, ఒక 100 మంది కూర్చుండి మాట్లాడుకుంటట్టు, ఒక ఫ్యాన్లతో ఒక షెడ్డు, అక్కడే కరెంట్ కనెక్షన్ తీసుకొని బోరు, మోటారు, వాటర్ ట్యాంకు, ఒక రూము, ఆ రూమ్లో టార్పాలిన్ కవర్లు పెట్టేస్తే రైతుకు ఎటువంటి ఇబ్బంది రాదు. రోడ్డు మీద పోసుకొని ఇబ్బందులు పడుతున్నారు అనేది నా ఆలోచన. అయితే రైతు రోడ్డు మీద పోయడం వల్ల జారిపడము, చేయిలు ఇరగడము, కాళ్ళు ఇరగడము, కుప్పలకు గుద్దుకొని పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే రైతు కూడా రాత్రికి రాత్రి వాన వచ్చేసి వడ్లు కొట్టుకపోవడము, నల్లబడిపోవడము, నల్లబడ్డ తర్వాత అవి 2 కిలోలు 4 కిలోలు అని చెప్పి రైస్ మిల్లర్లో కట్ చేస్తుంటే ఇబ్బంది అవుతున్నది, లక్షల నష్టం వస్తున్నది. చెప్పిపోయిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నాం, అలాగే చూసిపోయిన అధికారులు బాగానే ఉన్నారు, కట్ చేసుకున్న రైస్ మిల్లర్లు బాగానే ఉన్నారు, కానీ రైతు నష్టపోతున్నాడు. కాబట్టి అవి ఇబ్బంది కాకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు కల్లాలలో, అంటే దసరాకు మీరు పంట కోస్తే చక్కగా తీసుకొచ్చి రైతు కల్లంలో పోసి కాంట పెట్టి లారీ ఎక్కేదాకా అక్కడనే ఉండేటట్టు, రైతుకు అన్ని సౌలభ్యాలు ఉండేటట్టు రైతు కల్లాలు ఏర్పాటు చేద్దామనేది ఆలోచన. ఇదానికి 12వ తారీఖు లోపల ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఒక రైతు కమిటీ లాగా పెట్టుకొని రైతులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక తెల్ల కాగితం మీద తీర్మానం చేసి సంతకాలు పెట్టిస్తే సరిపోతుంది. ఇంకే తీర్మానం అవసరం లేదు. అది గ్రామ పంచాయతీదో, ఎమ్మెల్యేదో, జడ్పీదో, మండల్దో అనేది ఏం లేదన్న. ఒక తెల్ల కాగితం మీద చేసిస్తే అయిపోతుంది. 12వ తారీఖు లోపల ప్రభుత్వము అసైన్మెంట్ చేయకుండా ఇడిచిపెట్టున్న భూమి కానీ, లేదా అట్లా ఖాళీ భూమి లేదు అని అనుకుంటే, అసైన్మెంట్ 30-40 సంవత్సరాల క్రింద అసైన్మెంట్ అయిపోయిన వ్యక్తి భూమి పడితి పెట్టి వ్యవసాయానికి పనికి రాకుండా వట్టిగా ఉంటే వాళ్ళ దగ్గర మీ ఊర్లో భూమి అవసరం ఉన్న వాళ్ళు, లేక వాళ్ళకి అవసరం ఉంటే అమ్ముకుంటే అసైన్ భూమికి ఏదైతే రేటు కడతారో ఆ రేటు కట్టి మనము అది తీసుకొని కళ్ళమేయచ్చు. ఎందుకంటే ఎవరు పొట్టగొట్టద్దు, ఎవరికి కళ్ళ నీళ్ళు తెప్పియద్దు అనేది ఆలోచన. కాబట్టి 12వ తారీఖు లోపల ఇంకా 6-7 రోజులు ఉన్నది. చిన్న రైతు పెద్ద రైతు అనకుండా గుంట ఉన్న నుంచి ఎన్ని ఎకరాలున్న ఆశమైనా సరే మీరు అందరు కలుపుకొని కూర్చుండి మాట్లాడి ఒక తెల్ల పేపర్ మీద తీర్మానం చేసి రైతు కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుంటే
అది పని మొదలు పెట్టచ్చు అనేది నా అభిప్రాయం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వము స్కీమ్ ఏదన్నా ఎలిజిబుల్ ఉంటే దాన్ని వాడతాము, కేంద్ర ప్రభుత్వము స్కీమ్ ఏదన్నా ఎలిజిబుల్ ఉంటే అదే వాడతాం. అవి రెండు వాడంగా తక్కబడ్డాయి, నేనే సొంతంగా పెడతా. ఒకవేళ రెండు ప్రభుత్వాల ఈ స్కీములు ఏమన్నా ఎలిజిబుల్ లేకపోయినా మొత్తం నేనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కంప్లీట్గా చేసి రైతు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అనేది ఆలోచన. కాబట్టి రైతులకు ఇబ్బంది రావద్దు. నెక్స్ట్ టైం రైస్ మిల్లర్లకు పోయే పంట ఒక్క గింజ కూడా నానింది ఉండద్దు. అక్కడనే గాలి పంక వస్తుంది, అక్కడే జాలి మిషన్ ఉంటుంది. రైతు కమిటీ పెట్టుకుంటే దాని పవర్ ఏందో ఒక 6 నెలల్లో మీకు తెలుస్తుందన్న. ఆ తర్వాత రైతు సేవా కేంద్రం చాలైతే ఫర్టిలైజర్ అయినా, పెస్టిసైడ్ అయినా, సాయిల్ టెస్టింగ్ అయినా ఎక్కడికక్కడనే అయ్యే పరిస్థితికి తీసుకొస్తాను. ఇది వట్టి మాటలు చెప్పేదేం లేదు. ఇన్ని రోజులు ఎట్లా చెప్పినామో అవే నిజమైన మాటలు. ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నేనే పెడతా అని చెప్పినాం. కాబట్టి అవకాశం ఉంటే ప్రభుత్వాలతో చూస్తాం, కాకపోతే సొంతంగా ఏర్పాటు చేస్తాం. ఏదున్నా గొప్పతనం, ఒకరి గొప్పతనాన్ని నా గొప్పతనంగా చెప్పుకునే వ్యక్తిని కాదు నేను. ఖచ్చితంగా అందరికీ క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా అద్దంలాగా ఉండే పరిస్థితులనే ఉంచుతా అని చెప్తున్నాం. ఇకపోతే రెండోది, ఊర్లో ఏదన్నా నీటి ఎద్దడి సమస్య ఉంటే మీరు ఇప్పుడు చెప్తే అది రాసుకొని ఒక రోజు 2 రోజులలో సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం. అది టెంపరీ సమస్య. అంటే ఒక 10-15 రోజులకు వర్షాలు పడే వరకు నీళ్ళ సమస్య లేకుండా చూసుకుంటట్టు మిషన్ భగీరథకు 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇచ్చినాం. ఎప్పుడో 3 నెలల కింద ప్రభుత్వం వారు డ్రాట్ దాని కింద ఇచ్చారు. అవి డబ్బులు ఈ ఊరు ఆ ఊరు అనకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాడమని చెప్పి శాంక్షన్ ఇచ్చినాం. అంటే మోటార్ రిపేర్ ఉన్నా, ఫ్లష్ ఉన్నా, బోర్ ఫ్లష్ చేయాల్సి వచ్చినా ఇట్లా చేయమని చెప్పి వాళ్ళకి ఇచ్చినాం. దానికి ఈ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ అని కాదు, ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో చేయించుకోమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ అలాంటి సమస్య ఏదైనా నా దృష్టికి తెస్తే రేపు పొద్దున అధికారులు ఇక్కడికి వచ్చి సాల్వ్ చేస్తారు. ఇచ్చిన దాంట్లో అందులో చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు, టీచర్లకు అందరికి కూడా బాత్రూమ్ పైకాన ఇబ్బంది ఉంటే అవి బాత్రూమ్ పైకాన్లు కట్టియడం, ఒకవేళ కట్టించినవి ఉన్న రిపేర్లు ఉంటే రిపేర్ చేయడం, రెండు మంచిగానే ఉంటే నీళ్లు లేకపోతే నీళ్ళ సౌలభ్యం ఇవ్వడం కోసము 2 కోట్ల రూపాయలు అన్ని జిల్లా పరిషత్లో ప్రైమరీ స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది తప్ప ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. ఇకపోతే మూడోది ప్రజాపాలన. ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. పెన్షను, రేషను, హౌసింగు, ప్లాటు, వివిధ రకాల స్కీములు ప్రభుత్వం వారు ఏవేవైతే పెట్టారో అవన్నిటికీ ఆర్జీలు తీసుకున్నారు. ఈ ఆర్జీలు తీసుకున్న తర్వాత కోడ్ రావడం వల్ల వెరిఫికేషన్ ఆగిపోయింది. ఈ 6 నెలలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా చిన్ననో పెద్దనో మొత్తం మంది 6 నెలలు ఎలక్షన్లలో తిరుగుతూనే పోయారు. కాబట్టి ఇవాళ కోడ్ ఇవాళకి అయిపోతున్నది. రేపటి నుంచి ప్రభుత్వం వారు కూడా వెరిఫికేషన్కు సన్నాహం మొదలు పెడతారు. నాకు తెలిసి నేను కూడా ఒకవేళ ఆ జాగాలు ఉన్నా, ప్రభుత్వం జాగాలో నేనున్నా 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి అదో పార్టీ నేనో పార్టీ అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడే వ్యక్తిని కాదు, అనవసరంగా అసందర్భ ప్రేలాపనలు, అనవసరమైన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. కాబట్టి 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఆగస్టు లోపల ఎవరైతే పెన్షన్, రేషన్, హౌసింగ్ స్కీమ్లకు అర్జీలు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు లోపల నిజమైన లబ్ధిదారుల లిస్టు వస్తుంది. ఈ నిజమైన లబ్ధిదారుల లిస్టు తీసుకొని నేను బసాపూర్ గ్రామానికి వస్తా. నేనే స్వయంగా వచ్చి 100 ఉండని 1000 మంది ఉండని లబ్ధిదారుల ఇంటికి వచ్చి చూస్తాం. నిజమైన లబ్ధిదారులు అయితే స్కీమ్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఒకవేళ నిజమైన లబ్ధిదారుడు ఉండి ఆ లిస్టులో పేరు లేకుంటే ఆ పేరు అప్పటికప్పుడు ఎక్కుతుంది, శాంక్షన్ అవుతుంది. ఇకపోతే నా సింటోడు ఎవడైనా నిజమైన లబ్ధిదారుడు కానోడు ఆ స్కీమ్లలో ఉంటే పీకేసుడు అవుతుంది. ముఖం చూసేది లేదు. ఎంత పెద్దోడు కానీ ఎంత చిన్నోడు కానీ ముఖం అయితే చూడన్న. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చిండు. లేని శనిని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఇచ్చిండు, అన్ని అంగాలు మంచిగా పనిచేసేటట్టు ఇచ్చిండు. దేవుడు కొందరిని చిన్న చూపు చూస్తాడు. ఆ చిన్న చూపు చూడడం వల్ల కొందరికి సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఉన్న వాళ్ళకు సంక్షేమ పథకాలు అందాలనేది నా ఆలోచన. ఎవరైతే నిజమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకే అందాల. వేరే వాళ్ళకు ఎవరికి ఉన్నా పీకేస్తాం. ఒకవేళ పీకేసి ఏం చేస్తాడు, నేను పైరవ్ చేస్తానని వాళ్ళని అనుకున్నా. పైరవ్ చేయించుకుందాం, సాటికెళ్ళను 5000 ఇద్దామని అనుకున్నా. చేపించినోడు చేసినోడు ఇద్దరి పని అవుతుంది. శాంక్షన్ ఇచ్చిన అధికారి సస్పెండ్ అవుతాడు. ఇది మందిలో చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఊకుండే లేదు. ఒకవేళ వాళ్ళు ఊకుండకి ఏమన్నా చాపించినా, 4 దోషాల మన్ను పోసినా లైట్ తీసుకుంటాం. కానీ వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులలో శాంక్షన్ ఉండే పరిస్థితి లేదు. దేవుడు మనకు ఈ మంచిగా ఇచ్చినప్పుడు మంచిగా ఉండాలి, కానీ లేని దరిద్రాన్ని కోరుకోవద్దు. మనిషి పుట్టినోడు ఇంకొకరికి ఉపయోగపడాలా లేదా అన్ని మూసుకొని కూర్చోవాలా.
అంతే తప్ప ఇంకొకళ్ళది లేనోళ్ళది తిందామనే ఆలోచన మనకు రాకూడదు అనేది నేను ముందే చెప్తున్నా. ఇది 2 నెలల ముందే చెప్తున్నాము. అటువంటి ఆలోచన ఎవరన్నా ఉంటే కూడా మానుకోవాలని చెప్తున్నాం. ఇతదాని గిట్ట మీరు అనుకుంటుండొచ్చు, లబ్ధిదారుల ఇంటికి తిరగడానికి నాకు సమయం ఉన్నది, ఏం పర్వాలేదు. 5.5 సంవత్సరాలు కంటిన్యూగా 18లో ఓడిపోయిన నుంచి కంటిన్యూగా గెలవడానికి ప్రతి ఊరికి తిరుగుతా పోయినాం. ఒక బసాపూర్ రాలేదు కానీ ప్రతి ఊరికి తిరిగినాం. ప్రతి ఊర్లో నేను గెలవడానికి ఒక్కొక్క ఊరికి 10-15 సార్లు పోవచ్చు, ప్రతి దాంట్లో లొల్లి పెట్టచ్చు. కానీ నన్ను నమ్మి ఓటేసి గెలిపించిన జనం కోసం ఇంకొక 60-70 రోజులు తిరుగుడు కష్టమేం కాదు. కాబట్టి నేను కూడా ముఖ్యంగా 8:30-9 వరకు తింటాం పంటాం. పొద్దున 3:30-4 గంటలకు లేచే అలవాటు. నేను ఓళ్ళింటికి దావత్కు పోయేటోని కాదు, ఓళ్ళని దావత్కు నేను పిలిచేటోని కాదు. నాకు ఏ అలవాటు లేదు. పొద్దున్న లేచే కాంట్రాక్టర్ని పిలిచేది లేదు, కలెక్షన్ అడిగేది లేదు, అధికారిని పిలిచేది లేదు, డబ్బులు అడిగేది లేదు. నేను ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునేది లేదు. దేవుడు మంచిగానే ఇచ్చిండు. అంత పరిస్థితి వస్తే దేవుడే చూసుకుంటాడు, ఏం బాధ లేదు. కాబట్టి నాకు ఇంకా వేరే పని ఏం లేదు. నేను ఊర్లో పొండి తిరుగుడు, ప్రజల దగ్గరికి వచ్చుడు తప్ప వేరే పనే లేదు. కాబట్టి నేను కామారెడ్డిలోనే ఉంటా, నేను ఎటు పోయేది లేదు. మీకు అవసరం అనుకుంటే కంప్లైంట్ బాక్స్ ఇక్కడ పెట్టిరో లేదు, కంప్లైంట్ బాక్స్ ఏదైతే పెట్టారో ఆ కంప్లైంట్ బాక్స్ లా మీరు చిట్టి వేస్తే, ఉత్తరం వేస్తే నా చేతిలో పెట్టినట్టే, నా చెవులో చెప్పినట్టే. ఈయన లేస్తే ఏమవుతుంది అనుకున్నారు, ఆయన లేస్తే చక్కగా నేనే చదువుతాను. కాబట్టి కంప్లైంట్ బాక్స్లో వేయచ్చు. అంతకన్నా ఇంకా ఫిర్యాదులో పెట్టెలు వేయచ్చు. ఇంకా అర్జెంట్ ఉంటే క్యాంప్ ఆఫీస్కి రావచ్చు. క్యాంప్ ఆఫీస్లో 7-8 మంది పనిచేస్తుంటారు. మీరు కాగితాలు తీసుకొని వస్తే జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. మీరు రాగానే జిరాక్స్ తీయమంటే జిరాక్స్ తీస్తారు, కూర్చుండబెట్టి నీళ్ళు ఇస్తారు, చాయ్ ఇస్తారు, ఫ్యాన్ ఇస్తారు, మీ సమస్య ఏందో అడుగుతారు, రాసుకుంటారు, మీ నంబర్ తీసుకుంటారు, మీ ఇంటికే ఫోన్ వస్తుంది, మీరు వండి అని చెప్తారు. అది ప్రతిదీ నేను చూసుకొని చెప్తానని చెప్తున్నాం. కంప్లైంట్ బాక్స్లో ఏదైతే వేసారో ఈ 4 నెలల నుంచి కోడ్ ఉందని ఆగినాం. రేపు అన్ని ఆఫీసులకు రిటర్న్లు పోతాయి. ఆఫీసర్ కూడా రిటర్న్లని ఇవ్వాలా. నోటి మాట జమ ఖర్చు ఏముండదు, పేపర్ మీద రాసే పంపుతున్నా, పేపర్ మీద రాసే ఇవ్వాలి వాళ్ళు. కాబట్టి ఆఫీసర్ ఏది రాయాలన్నా సంతకం పెట్టాలన్నా అయ్యే పని అయితేనే అవుతుంది అంటాడు, కాని పని అంటే ఎందుకు కాదో కారణం చెప్తాడు. ఇక నోటి మాట జమ ఖర్చు ఏముండదు అనేది నేను చెప్తున్నాను. కాబట్టి కంప్లైంట్ బాక్స్ కూడా మీరు ఏదో నిమాయిష్కి పెట్టినట్టు అనుకోకుండా ఖచ్చితంగా అందరూ కూడా అది వాడుకోవాలనేది చెప్తున్నాం. అన్న ఇకపోతే కల్లాల కోసం వస్తే ఖచ్చితంగా మరి అంత డబ్బు 70-80 కోట్లు కల్లాలకు అవుతుంది, 30-40 కోట్లు షెడ్లకు బోర్లకే అవుతుంది. ఇంత డబ్బు పెట్టడానికి నాకేం పైత్యం కాదు, నాకేం పైసల మీద పీర్తి లేదా అనుకున్నారు. నేను మీ తిరిగా మనిషినే, నాకు పిల్లలు, నాకు కూడా పైస అంటే పీర్తే. కానీ అందరూ మంచి నీతులు చెప్పేటోళ్ళం కానీ చేతులు చేసేటోళ్ళు వాళ్ళు ఉండరు. కూర్చుండి అందరూ పని చెప్తాం కానీ పని నెట్టోడు ఉండడు. కష్టం ఉందంటే గాలించుకొని ఏడుస్తాం కానీ దాన్ని ఎన్నుకున్న కష్టం ఏందో చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరో ఒకరు ముందడికి వస్తే ఈ బసాపూర్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసిన వాళ్ళు ఉన్నారు, విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున ఊరి కోసం ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన పుడితే ఒక 2-3 ఏళ్ళల్లో ఎంతో మార్పు వస్తుందన్న ఆ మార్పు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే కామారెడ్డి అనగానే ఆ ఇద్దరు నాడు ఎట్లా ఓడగొట్టినరా అని 10 సార్లు అడుగుంటారు మిమ్మల్ని. ఇది ప్రతి దగ్గర, ప్రతి చుట్టపుల్ల దగ్గర దూరం చుట్టాలు, దోస్తులు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు ఏడనన్నా ఊర్లో ముచ్చట పెట్టి వేరే హైదరాబాద్లో పోయి బస్సులో ముచ్చట పెట్టినా వెనక సీటు వాడారు మీది కామారెడ్డి అని అడిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణము ఇద్దరు నోడగొట్టిండని అని మీరు అనుకుంటారు. కానీ ప్రజలందరూ మద్యం లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా, డబ్బు వంచకుండా, మద్యం వంచకుండా గెలిచిండ్రు అనేది పేరు. ఇద్దరు ముఖ్యమంత్రుల ముందట నేను ఎంటికతో సమానం, అది నా స్థాయి నాకు తెలుసు. వాళ్ళిద్దరు నోడగొట్టంగానే పెద్ద తుడుంకన్నేం కాదు, తోపునేం కాదు. వాళ్ళిద్దరి ముందట నేను ఎంటిక మందమని నాకు తెలుసు. కానీ జనము నన్ను నమ్మి, నా నిజాయితీని నమ్మి, నేను చెప్పిన మాటను నమ్మి ఓటేసి గెలిపించారు. కాబట్టి ఓటేసి గెలిపించిన జనం కోసము అదే నిజాయితీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఆఫీసులకు కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఏ అధికారికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకునికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. పని మీ ఇంటికి వచ్చి మీ ఇంటికానే చేసి పెడతామని చెప్తున్నా. కంప్లైంట్ బాక్స్లో లెటర్ వేస్తే అది నిజాయితీగా, న్యాయంగా మీదైతే. కాబట్టి కాని పని అంటే ఏం లేదు. కష్టపడతాము అని అనుకుంటే కాని పని అంటే ఏం లేదు. అన్న 4 రోజులలో కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాను, ఇంకా 6 గ్రామాలు అయితే అయిపోతుంది అనుకుంటే అంది ఏం లేదు. అరే అవుతాదిరా అంటే ఇంట్లోనే వంట అట్టిదే అవుతుంది. కాబట్టి అట్లాంటి ఆలోచన కూడా ఏం లేదు. ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. పెట్టుకోవాలా. ముఖ్యంగా లబ్ధిదారులు 2-2.5 నెలల్లో మీ ఇంటికి వచ్చి నేను చూసి అక్కడిదక్కడనే పని అవుతుందని చెప్తున్నా. మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2-2.5 నెలల్లో ఆ పని అయిపోతుంది.
ఇకపోతే మిగతా కళ్ళం గురించి చెప్పినప్పుడు రైతులందరూ కూడా అన్న రాజకీయాలు వేరు, ఓట్లు వేరు, అన్నీ అయిపోయిన తర్వాత గ్రామం అంతా ఒక్క మాట మీద ఉండాలా, అభివృద్ధి విషయంలో ఒక్క మాట మీద ఉండాలా. ఉన్నప్పుడు నాలాంటి రాజకీయ నాయకుడు, నాతో పనిచేసే అధికారులు ఖచ్చితంగా మంచిగా పనిచేస్తారు, భయంతో ఉంటారు. కానీ మనము ఒక్కటి లేకపోతే కష్టం అన్న. రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎవరి పార్టీలో వాళ్ళు తిరగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరిని కూడా శత్రువుగా అనుకునేవాడిని కాదు. గోవర్ధన్ అన్న కూడా నాకు అన్న తిరగని అనుకునే రకం, నేను ఎప్పుడు కూడా శత్రువుగా మాట్లాడాను. మీరు కూడా వినే ఉంటారు, ఎవరిని కూడా నేను నోటితోని పల్లెత్తు మాటాను. నేను విషయము తప్పుడు పని అయితేనే అది తప్పు అని చెప్తాం, కానీ అసందర్భంగా అగౌరవంగా ఎవరిని మాట్లాడాం. రాజకీయాలంటే ఉందాగా గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితులు ఉండాలని కోరుకునేవాడిని, కానీ నోటికి వచ్చిన దూలంతా తీర్చుకునే మాట మాట్లాడే కన్నా మనిషి మనసు దోచుకునే మాట మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి రైతు కమిటీ విషయంలో అందరూ ఒక్క దగ్గర ఉండి నిర్ణయం తీసుకొని అందరూ కూడా ఆ భూమి ఎక్కడ ఉన్నదనేది చూసి మీరు నిర్ణయిస్తే ఫస్ట్ బోర్ వేస్తాము, తర్వాత కరెంట్ కనెక్షన్కు డీడీలు కట్టి కరెంట్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాము, తర్వాత సీసీ పోస్తాము, ఆ తర్వాత రూమ్ కట్టి టార్పాలిన్ కవర్లు పెడతాము, ఆ తర్వాత షెడ్ కడతాము, ఆ తర్వాత నీళ్ళ టాక్ అవుతుంది. కాబట్టి రైతులు దసరాకి వచ్చేసరికి రోడ్ల మీద అడ్ల అంటే పంట ఉండద్దు, రోడ్ల మీద పంట ఉండద్దు, అది కల్లాలలో ఉండాలనేది నా కోరిక. కాబట్టి దయచేసి అందరూ సహకరించి అది నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను.